Yeah, praise the Lord. I'm starting a bit early because I have to invite people into live. అందరిని ఇన్వైట్ చేయాలి కాబట్టి నేను కొద్దిగా తొందరగా స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ బిట్ ఎర్లీ బికాస్ ఐ హ్యావ్ టు ఇన్వైట్. బీ ప్రిపేర్డ్గా ఉండండి. ఆస్క్ గాడ్ టు ప్రే, ఆస్క్ గాడ్ టు లీడ్ యువర్ లైఫ్. లెట్ యువర్ లైఫ్ బి లెడ్ బై గాడ్. ప్రిపేర్. మీతో దేవుడు మాట్లాడాలని మీరు కోరుకోండి. లెట్ మీ invite and also pray for people if possible. Okay. Yeah, praise the Lord. Okay, hi. If anybody wanted to get prayed, you can call me. You can give a video call. If at all you wanted to get prayed, ఎవరికన్నా ప్రార్థన చేయించుకోవాలంటే సర్వీస్ స్టార్ట్ అయ్యే ముందు వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని మీకు ప్రార్థన చేయిస్తాను. ఆ ప్రార్థన తర్వాత మనము విల్ గెట్ ఇన్ టు ద వర్డ్. ఓకే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గెట్ ప్రేడ్ బై వర్డ్ ఆఫ్ గాడ్, టిల్ ద టైమ్ బీ ప్రిపేర్ అవ్వండి. దేవుడు నాకు ఒక మాట చెప్పింది అనమాట. గాడ్ టోల్డ్ మీ వన్ థింగ్ దట్ హీస్ ఆస్కింగ్ మీ టు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ దే లిసన్ టు ద వర్డ్. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్కి అవునా, మీ స్కూల్లో మీ కాలేజ్లో మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతుందంటే వెంటనే ఏం చేస్తారు, ఇంగ్లీష్ బుక్స్ క్లోజ్ చేసి మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేస్తారు. అట్లా యూ హ్యావ్ టు బీ రెడీ when you are sitting for the word of God. You have to close all the books which were before. ఓకే, ఇంట్లో గొడవలు అవుతుందా, ఆ బుక్ని క్లోజ్ చేయాలి మనం. ఓకే, ఎవరికైనా ప్రాబ్లం అవుతుందా, ఆ బుక్ని క్లోజ్ చేయాలి మనం. యూ హ్యావ్ టు క్లోజ్ ఆల్ ద బుక్స్ అండ్ యూ హ్యావ్ టు ఓపెన్ బైబిల్ వెన్ ఇట్ ఇస్ టైమ్. మీరు ఈ సర్వీస్ ఫాలో అవుతున్నారంటే మీరు దీనికి మన ప్రార్థనలు విని మెసేజెస్ విని ఫాలో అవుతున్నారంటే యూ హ్యావ్ టు, దిస్ ఈజ్ ద టైమ్ బైబిల్ స్టడీ ఫర్ యూ. యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇది ఎర్లీ మార్నింగ్. ఓకే, సో దే ఆర్ బ్లెస్డ్ మోర్ దాన్ అస్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ బుక్స్ అండ్ ఓపెన్ బైబిల్. ఇంట్లో గొడవలైందేమో అది క్లోజ్ చేయాలా. మీ పిల్లల్ని మాటినలేదని నువ్వు ఇరిటేషన్లు ఉన్నావేమో, వంటలన్నీ నువ్వే చేయాలని ఇరిటేషన్లు ఉన్నావేమో. you might be having different mindset, but when it comes to Bible study, you have to close all those books and you have to open Bible, because other subjects will interrupt when you are listening to the word of God. ఓకే, నువ్వు మ్యాథ్స్ పీరియడ్లో ఇంగ్లీష్ చేస్తే మ్యాథ్స్ టీచర్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. So when you are listening to the word of God, you must have a clear mind and complete focus on what you are going to listen. Hallelujah. And ఇంకొకటి, if anybody is facing disturbance in this live program, ఈ లైవ్లో ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుందంటే అపోస్టిల్ డేవిడ్ ఆంథనీ MKJCR చర్చ్ అన్న యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లైవ్ ఇచ్చిన గంటలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇన్ 1 hour నోటిఫికేషన్ రాకపోయినా ఒకసారి చెక్ చేయండి. ఇదే మెసేజ్ మీకు 1 hourలో యూట్యూబ్లో పడిపోతుంది అనమాట. అండ్ ఎవ్రీడే 3 పాత మెసేజెస్ అన్ని 3 వీడియోస్ నేను అలౌ చేస్తున్నా. సాక్ష్యాలు కూడా పెడతాను నేను ఫ్యూచర్లో. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ద వీడియో, ఇమీడియట్లీ స్విచ్ ఆన్ టు యూట్యూబ్ అండ్ యూ కెన్ లిసన్ టు ద కంప్లీట్ సర్మన్. సేమ్ లైవ్లో ఎట్లుందో, ఏంటంటే అది లైవ్ ఉండదు, ఇది లైవ్లో ఉంది, అంతే తేడా. అండ్ అదర్ థింగ్స్ ఆర్ సేమ్. యా, ఓకే. So your mindset should be completely focused on God, on the word of God. అందుకని నేను ప్రిపేర్ అని అంటున్నా అంటే నువ్వు రెడీ అవ్వాలా. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలా, నా కుటుంబంలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడాలా, మా ప్రపంచంలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడాలా. ఈ వ్యాధి, ఇది వ్యాధి కూడా కాదు, ఇట్స్ అ వైరస్. ఇది స్ప్రెడ్ అవ్వడం కానివ్వండి, ఇది ఎలా స్టాప్ అవుతుంది తండ్రి. నా పిల్లలు చదువుకోవాలా, మరి అనేక మంది పిల్లలు కూడా చదువుకోవాలా, అనేక మంది ఉద్యోగాలు పోతున్నాయి. ప్రభా, దీనికి సొల్యూషన్ ఏంటి అని మనం కూర్చోవాలా.
We have to sit in the presence of God and we are supposed to ask God, what next, what we have to do అని God is expecting this from us. సో అందుకనే దేవుడు నాకు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, see, when they are listening to the word of God, their WhatsApp is interrupting them, their Facebook notifications are interrupting them, their phone calls are interrupting them. Amen. So listen to the word of God without any interruption. Amen. మీరు వింటున్న ఈ వాక్యం ఆ కొద్దిసేపు కూడా ఇంటరప్షన్ లేకుండా వినండి. దట్ ఈస్ వాట్ గాడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్స్. వాళ్ళు మళ్ళీ నన్ను అదే క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళకి నేను లైవ్లో ఆల్రెడీ దాని గురించే బోధించుంటా, మళ్ళీ నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇదేలా, బ్రదర్ అదేలా అని అడుగుతారు. ఐ మీన్ అండర్స్టాండింగ్. యా. సో అందుకనే లిసన్ టు ద లైవ్, స్ట్రిక్ట్గా సిన్సియర్గా కూర్చొని మొత్తం వాక్యం అంతా విన్న తర్వాత వేరే పనులు పెట్టుకోండి. మీరు తినుకుంటా విన్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వకండి. వెన్ యూ ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, బికాజ్ ఇట్స్ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా, ల్యాప్టాప్స్ ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ యూ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై సమ్ అదర్ నోటిఫికేషన్. నీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, నీకు ఫేస్బుక్లో మెసేజ్ వస్తుంది. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ. ఓకే, సిన్సియర్గా వినండి. విన్న తర్వాత యూ కెన్ గో. ఓకే, విల్ స్టార్ట్ విత్ ద ప్రేయర్. ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. ఐ స్టార్ట్ విత్ ద ప్రేయర్. ఇఫ్ యూ హ్యావ్, నేను అందుకనే 2-3 minutes ముందే లైవ్ ఆన్ చేసేస్తున్నా, సో దట్ యూ కెన్ షేర్ టు సంబడి, ఓకే, హూ హ్యాస్ టు బీ ఇన్వైటెడ్ ఇన్ టు ద లైవ్. యా, లెట్ మీ ప్రే. Father, in the name of Jesus Christ of Nazareth, Lord, I submit this live into your hands, my Father, Lord. అయ్యా, ఈ లైవ్ ప్రోగ్రామ్ని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మరి ఎవరైతే పిల్లలు ప్రభా, మరి వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలా, వాళ్ళకు ఒక ఆన్సర్ కావాలని అడుగుతున్న వాళ్ళకి ప్రభా, మీరు ఒక ఆన్సర్ వాళ్ళకి దయచేయండి తండ్రి. Lord, give them the answer, my Father, Lord. Lord, help them to listen to the word of God sincerely and completely without any distraction, my Father, Lord. Let them receive the strength from heaven, Lord. అయ్యా, అనుదిన ఆహారము మాకు దయచేయండి అన్న వాగ్దానం ప్రకారం ప్రభా, అనుదినము మమ్మల్ని ప్రభా లైవ్లో వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభా మీరు ఏదైతే బోధిస్తున్నారో తండ్రి, అవన్నీ వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్లో చేంజెస్ చూసి వాళ్ళ లైఫ్లో అప్గ్రేడ్ అవ్వాలి. అది జరుగుతుందని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, సో టుడే ఐ గాట్ అ కాల్. యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు కాల్స్ వచ్చేటట్టు ఒక కాల్ వచ్చింది. సో ఆ కాల్ ద్వారా ఐ డోంట్ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, బట్ అకార్డింగ్ టు దట్ కాల్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ డెవిల్ ప్రతి ఒక్క చోట వాడు భయాన్ని పెడుతున్నాడు. లైఫ్లో నువ్వు అడుగుపెట్టే ప్రతి చోట వాడు ఒక ఫియర్ని అలౌ చేస్తున్నాడు అనమాట. ఉదాహరణకి ఒక అమ్మాయి అంటుంది, వివాహము టైం వచ్చేసరికి ఆమె ఏడుస్తుందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటే భయము. దేని విషయం భయము? వీ డోంట్ నో, వీ కెనాట్ ఎక్స్ప్రెస్. బట్ సో నువ్వు ఎక్కడెక్కడ అప్గ్రేడ్ అవ్వాలనో, నీ లైఫ్లో ఎక్కడెక్కడైతే నువ్వు అప్గ్రేడ్ అవ్వాలనో, ద డెవిల్ ఈజ్ నథింగ్ బట్ ద నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ, ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎక్కడైతే అప్గ్రేడ్ అవ్వాలనో, ఎక్కడైతే నీ ఆశీర్వాదం ఉందో వాడు అక్కడనే అడ్డు కూడా పెడతాడు. హీ విల్ బ్లాక్ యూ వేర్ యూ హ్యావ్ టు గ్రో. నిన్ను వేరే ఉద్యోగానికి పోనివ్వడు, నిన్ను వేరే స్థలంలోకి పోనివ్వడు. ఎందుకంటే అక్కడ నీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుందనేమో భయం. నేను చర్చికి పోనీయడు, అంటే చర్చ్ ఉన్నప్పుడు, ఎందుకంటే నువ్వు అక్కడ వాగ్దానం పొందుకొని నువ్వు బలం పొందుకుంటావు అని వాడికి భయం. లైవ్ విననీయడు, ప్రేయర్ విననీయడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఎందుకంటే డెవిల్ విల్ గెట్ ఇన్ టు ద ఫియర్ దట్ యూ షుడ్ నాట్ గెట్ అప్గ్రేడెడ్ ఇన్ యువర్ లైఫ్. 10th ఫినిష్ చేసిన పిల్లోడు మరి 11th క్లాస్కి పోవాలంటే వాడికి ఒక భయం. ఎక్కడ? వాడు 10th దగ్గర నుంచి వాడి లైఫ్ చేంజ్ అయ్యే టైంలో వాడికి ఒక భయంని గోత్రూ చేస్తాడు. ఆ భయం ఏంది? ఎగ్జామ్ అన్న భయం. సో డెవిల్ హ్యాస్ కెప్ట్, వాడు బోల్డ్గా పోయి, అరే ఏంది నేను చదివినా కదా ఒక సంవత్సరము, నేను నా వల్ల అవుతుంది, నేను రాయగలను అన్న ధైర్యం కంటే వాళ్ళలో భయం ఎక్కువ ఉంటుంది. వాడికంటే ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులకు భయం ఉంటుంది. Wherever you or your children wanted to upgrade in your life, you wanted to grow in your life, devil keeps a full stop there.
వాడు ఒక ఫుల్ స్టాప్ లాగా మాట్లాడతాడు. చాలామంది ఈరోజు మరి దే ఆర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ మన లైఫ్ ఇంతేనా, వీ కెనాట్ గ్రో. ఇప్పుడు ఎంతోమంది మ్యారేజెస్ ఆగిపోయింది, ఎంతోమంది ఇది ఆగిపోయింది. ఒక ఇంట్లో ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఎలా ఉంటారో తెలుసా? ఒక అమ్మాయిని చూసిరంట వాళ్ళు, ఒక అమ్మాయిని చూసి పెళ్ళి అయ్యే టైంకి కరెక్ట్గా లాక్డౌన్ వచ్చేసింది. ఇది ఎక్స్టెండ్ అవ్వడం వల్ల పెళ్ళి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఈమె మా జీవితంలో వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది అంటున్నారు. అండర్స్టాండింగ్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్. అంటే ఇంత ఆర్థోడాక్స్గా ఉన్న ఈ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని అంటే మీరు ఎక్కడ కూడా అప్గ్రేడ్ కాకుండా మిమ్మల్ని ఆపేస్తుండు సైతాను. డెవిల్ డజంట్ వాంట్ యూ టు అప్గ్రేడ్ ఇన్ యువర్ లైఫ్. డెవిల్ డజంట్ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. ఈరోజు అనేకులు చాలామంది యొక్క డెలివరెన్స్ ఆగిపోయింది తెలుసా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ డెలివరెన్స్. ఇట్ స్టాప్. బాధపడుతున్నారు అందరూ రకరకాల. అంటే ఎట్లా స్టాప్ చేసిండంటే డెవిల్, చాలామంది పిల్లలు అమెరికాలో స్టక్ అయిపోయారు, ఆస్ట్రేలియాలో స్టక్ అయిపోయారు, ఇండియాలో స్టక్ అయిపోయారు, మళ్ళా భారతదేశంలో కూడా మరి ఈ ఊరు ఆ ఊరికి పని మీద వెళ్ళిన వాళ్ళందరూ స్టక్ అయిపోయారు. సో డెవిల్ ఈజ్ నాట్ అలౌవింగ్ ఎనీబడి టు గ్రో. నువ్వు బిజినెస్ పెడితే నువ్వు ఎక్కడ గ్రో అవుతావు అని చెప్పి వాడిని నీ బిజినెస్లో లాస్ పెట్టేస్తాడు. నువ్వు చదువుదామని డిసిషన్ తీసుకుంటే ఎక్కడ నువ్వు చదివి ఎక్కడ నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అనేవాడు నీ చదువుని ఆపేస్తాడు, నీ చదువు మీద ఇంట్రెస్ట్ తీసేస్తాడు. ఒక అమ్మాయి కౌన్సిలింగ్ కోసం నా దగ్గరకు వచ్చి మాట్లాడింది అనమాట. బ్రదర్, ఐఎమ్ థింకింగ్ టు గో ఫర్ అ జాబ్. అంటే నేను ఈ స్టడీస్ కాకుండా ఈ గవర్నమెంట్ జాబ్ కోసం నేను చదువుతున్నా బ్రదర్, కానీ ఆ మీన్ వైల్ నేను ఒక జాబ్ చూసుకుంటా అన్నాను. నేను అన్న డెవిల్ ఈజ్ డైవర్టింగ్ యూ అని చెప్పిన. వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండే ఆమె జాబ్ చూసుకుంటా అంటే. బట్ ఐ టోల్డ్ డెవిల్ ఈజ్ డైవర్టింగ్ యూ. ఎందుకంటే చూడండి, అందరూ ఏమనుకున్నారంటే ఓకే నా కూతురు ఉద్యోగానికి పోతే ఎంత కొంత సంపాదన వస్తుంది, ఇంట్లో ఎంత కొంత ఆదాయం పొందుకుంటుంది. కానీ డెవిల్ ఆమె గవర్నమెంట్ జాబ్ పొందుకోకుండా ఒకటేందంటే, ఇప్పుడు ఎవరన్నా ఉద్యోగంలో దిగారనుకోండి వాళ్ళకి చదువు మీద ఆశ పోతుంది. ఇట్స్ అ వెరీ న్యాచురల్ పాయింట్. ఇఫ్ సంబడి గెట్స్ ఇన్ టు ఎర్నింగ్, ఇఫ్ దే స్టార్ట్ సీయింగ్ మనీ ఇన్ దర్ హ్యాండ్స్, they will lose interest in their studies. They will study unless and until they can upgrade themselves by studies. అంటే వాళ్ళు ఇది చేస్తేనే, ఇది చదివితేనే వాళ్ళు అనుకున్న పొజిషన్కి వస్తారంటేనే చదువుతారు తప్పితే వాళ్ళు డబ్బులు చూడడం మొదలు పెడితే వాళ్ళ చదువు మీద నుంచి ఇంట్రెస్ట్ పోతుంది. సో మీరు ఎక్కడైతే అప్గ్రేడ్ అవ్వాలనో అక్కడ డెవిల్ బ్లాక్ చేస్తున్నాడు. సో యూ షుడ్ నో వేర్ ఈజ్ యువర్ రైట్ ప్లేస్. ఒక సోదరి అన్నది, బ్రదర్ నాకు మీరు డెలివరెన్స్ అయిపోయింది అన్నారు కదా, ఎందుకు ఇంకా నా జీవితం కన్ఫ్యూజన్ ఉంది అంటే, డెవిల్ హ్యాస్ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్. డెవిల్ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్, హీ మెస్డ్ అప్ యువర్ లైఫ్. నిన్ను ఎక్కడ కాకుండా చేసేసిండు, నీకు ఉద్యోగం రాకుండా చేసిండు, నీకు వివాహం జరగకుండా చేసిండు, నీకు పిల్లలు కలగకుండా చేసిండు, రకరకాలుగా మల్టిపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పెట్టేసి ఈరోజు డెలివరెన్స్ అంటే కేవలం ఆ సైతాను నుంచి నీ లైఫ్లో నువ్వు డిస్కనెక్ట్ అయ్యి దేవునికి దగ్గర అవుతున్నావు. అది డెలివరెన్స్ అంటే. నీకు సైతానుడికున్న కనెక్షన్ కట్ చేసి నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వడం. ఇలా ఉన్న సందర్భంలో నిన్ను వాడు మధ్య దారిలో వదిలేసిండు. He was about to destroy your body because somebody XYZ prophet or apostle came in the middle, they prayed and they have delivered them. వాళ్ళు అక్కడ మధ్యలో ఆగిపోయారు. సో డెవిల్ వాస్ టేకింగ్ ఇన్ హిస్ పాత్, ఇన్ అ రాంగ్ పాత్, బట్ యాక్చువల్లీ గాడ్ వాంట్స్ యూ టు బీ ఇన్ దిస్ పాత్. దేవుడు నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు, కానీ నువ్వు ఇక్కడ వెళ్ళిపోయినావు. ఒక షార్ట్ ఫిలిం చూసిన అనమాట. ఒక పాస్టర్ దేనికి లొంగలే, గర్ల్ ఫ్రెండ్కి లొంగిండు. సో దెర్ విల్ బి సమ్ ఆర్ ది అదర్ రాంగ్ పాత్ వీ విల్ చూస్. అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను అన్నీ కరెక్ట్ చేస్తున్నా బ్రదర్ అని చెప్తే యు ఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యూ డూ మిస్టేక్స్. నువ్వు తప్పులు చేస్తే మాత్రమే నువ్వు మనిషివి. నువ్వు తప్పులు చేయకపోతే నువ్వు మనిషివే కాదు అసలు. నువ్వు జూపిటర్ ప్లానెట్కి సంబంధించిన వాడు. ఓకే, యు ఆర్ ఫ్రమ్ సాటర్న్ ఆర్ జూపిటర్. యు ఆర్ నాట్ ఫ్రమ్ ది ఎర్త్. Because every human being on the earth will do some mistake in their life. They will take wrong steps. అవునా కదా?
సో నీ రాంగ్ స్టెప్స్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడు వాళ్ళందరినీ సరైన దారిలో తిప్పిండు. దాన్నే డెలివరెన్స్ అంటారు. ఎలైజా కింద 50 మంది శిష్యులు ఉండే అంట. 50 మెంబర్స్ ప్రాఫిట్. ఎలైజా హ్యాడ్ 50 మెంబర్స్ ప్రాఫిట్ అండర్ హిమ్. అయితే ఎలైషా అన్న ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ కింద పనిచేసిండు. ఆ పాస్టర్లు పెద్ద రివైవల్ మీటింగ్ కండక్ట్ చేస్తాడు ఎలైజా. కండక్ట్ చేసినప్పుడు 50 చైర్లు పెడతారు. ఇట్లా ఈ వీళ్ళందరూ ఎలైజా శిష్యులు అనేసి 50 చైర్లు పెడతారు. ఈ ప్రాఫిట్స్ 50 ప్రాఫిట్స్ వీళ్ళ చైర్లు దుడిచేవాడు ఎలైషా. ₹1 కూడా నాకు ఏమొద్దు బ్రదర్ అన్న. కాదయ్యా ఏమన్నా అడుగు అంటే ఏమొద్దు నాకు, కాదయ్యా నువ్వు నాకు 3 పూటలు భోజనం చేయాలి అని పైసల కోసం ఆశపడకుండా తన జీవితమే సాక్రిఫైస్ చేసిండు కంప్లీట్గా. బిహైండ్ ఎలైషాస్ అనాయింటింగ్ దెర్ వాజ్ అ సాక్రిఫైస్. ఈరోజు సాక్రిఫైస్ చేయకుండా చాలామంది నల్ల ప్రవక్తల దగ్గర వెళ్ళి, తెల్ల ప్రవక్తల దగ్గర వెళ్ళి, పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర వెళ్ళి అనాయింటింగ్ రిసీవ్ చేసుకున్నామని చెప్పి వచ్చి కూర్చుంటున్నారు, సేవలు స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కటి చెప్తున్నాం మీకు, ఎలైషా సాక్రిఫైస్ వెనకాల వీళ్ళు కొంతమంది ప్రాఫిట్స్ వచ్చారు. ఆయన కింద 50 మంది ప్రాఫిట్స్ ఉండే. కానీ అభిషేకం పొందుకున్నది ఎలైషా. అది కూడా 2 అంతల అభిషేకం పొందుకున్నది ఎలైషా. డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్ వాజ్ రిసీవ్డ్ బై ఎలైషా, not the 50 prophets under Elijah. Why? Because of the sacrifice. The way Elisha have sacrificed his life. ఆయన అన్నాడు, ఆయన పెళ్లి చేసుకోలే, ఆయన ఇది చేయలే, ఆయన సిగరెట్ తాగలే, ఆయన మందుకు అలవాటు చేసుకోలే, ఆయన లోకానుసారమైన ఇచ్చలు ఆయన తెచ్చుకోలే, నాకు రిలాక్సేషన్ కావాలని అనుకోలే. ఆ పాస్టర్ ఎక్కడ పోతే ఆయన వెనకాల, ఆయనకు నీళ్ళు తెచ్చి ఇవ్వడం, ఆయన బోధించిన తర్వాత ఆయన ఖర్చు తెచ్చి ఆయన ముఖం తుడవడం, ఆయన ముఖం కడుక్కుంటుంటే టవల్ పెట్టడం, ఆయనకి భోజనం వండియడం, ఇలా చేశాను కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత అయ్యో అయ్యా నేను వెళ్ళిపోతున్నా, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఆయన అంటాడు, నాకు నీ 2 అంతల అభిషేకం కావాలా. ద అనాయింటింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. ద పవర్ కమ్స్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. Every Tom, Dick and Harry cannot be prophets and apostles. Amen. సో యూ షుడ్ నో ద రైట్ ప్లేస్. ఎలైషాకి ఆ రైట్ ప్లేస్ తెలిసిందనమాట. ఆ రైట్ ప్లేస్ తెలిసినాక, రైట్ ప్లేస్కి వచ్చినాక వెంటనే డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్ పొందుకున్నాడు ఎలైషా. వెంటనే ఏలియా కంటే గొప్ప గొప్ప కార్యాలు చేసిండా ఎలైషా? లేదు. ఆ రైట్ పాత్కి వచ్చిన తర్వాతనే గుడ్డి చాకరీ చేసిండు. He was in the right path serving like a servant. His right path began as a servant. హల్లెలూయా. అతని యొక్క సరైన మార్గము ఒక పని మనిషిలా మొదలైంది. ఆయన పోయి వాటర్ క్యాన్ పట్టుకుని వచ్చిండు, ఆయన ఇల్లు ఊడ్చిండు, బాసన్లు తోమిండు. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇగో పోయి నేను వెళ్ళిపోతున్నా, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏలియా ప్రవక్త అయినా ఏలియా వెళ్ళిపోతున్నారని. ఇంకొకటి ఏంటంటే ఆ 50 మంది కూడా ప్రవక్తలు. ఎలైజా కిందున్న 50 మంది కూడా ప్రవక్తలు. అండ్ హూ ఆర్ ప్రాఫిట్స్ హూ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే అకార్డింగ్ టు మై అనాలైసిస్, నా అనాలైసిస్ ప్రకారం ఏంటంటే ఈ 50 ప్రవక్తలకు కూడా ఏలియా గురించి తెలుసు. అంటే ఏలియా ర్యాప్చర్ అయిపోతాడన్న విషయం తెలుసు వీళ్ళకు కూడా. These 50 prophets also know that he is going to be raptured because even they are prophets. They have equal anointing with Elijah. ఏలియాకి సమమైన అభిషేకము వీళ్ళలో ఉందంట. సో వీళ్ళకి తెలుసు. అంటే వీళ్ళు కూడా అడగడానికి ట్రై చేసి ఉంటారు కదా, పాపా డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్, పాపా ట్రిపుల్ ఫోల్డ్ అనాయింటింగ్ అని అడుగుంటారు. ఆయనని అడుగుంటారు. పాపా ఐ వాంట్ టు ప్రాఫెసై అని అడుగుంటారు. పాపా ఐ వాంట్ దిస్ డెలివరెన్స్ గిఫ్ట్ అని అడుగుంటారు. పాపా ఐ వాంట్ దిస్, పాపా ఐ వాంట్ దట్ అని అడుగుంటారా? ఖచ్చితంగా అడుగుంటారు ఆ 50 ప్రవక్తలు కూడా. ఇప్పుడు ఇందులో ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో, ఇఫ్ ఎనీ ప్రాఫిట్స్ ఆర్ అపాస్టల్స్ ఆర్ వాచింగ్ మీ, ఇఫ్ అ బిగ్గర్ ప్రాఫిట్ కమ్స్ టు యూ, పెద్ద దైవజనులు మన దగ్గరకు వస్తే నువ్వు పోయి తల వంచి నన్ను ఆశీర్వదించండి, నన్ను కూడా దేవుడు మీలా గొప్పగా వాడుకోవాలని అడగవా? చాలామంది చిన్న దైవజనులు ఎందుకు పెద్ద దైవజనుల్ని మీట్ అవ్వాలని అనుకుంటారు? వాళ్ళ అభిషేకం వీళ్ళకి కావాలని.
కానీ ఎలైషా ఒక్కసారి కూడా అడగలే. People are not understanding the secret of double fold. Secret of double fold doesn't come from replication or doesn't come from impartation. ఏలియా ఏమంటాడంటే ఎలైషాకి, ఇట్ ఈస్ బియాండ్ మై స్ట్రెంగ్త్ అని అంటాడు. అందుకనే నాతో పాటు సేవ చేసే వాళ్ళకి నేనేమంటా అంటే, వాళ్ళకి మీరు ఒకటి నాకన్నా పెద్దగా ఉండండి, లేకపోతే నాకన్నా చిన్నగా ఉండండి, నాలాగా అవ్వాలని అనుకోవద్దా అని అంటారు. బికాస్ ఎలైజా కంటే గొప్ప అభిషేకం ఎలైషా మీదకి వచ్చింది. దట్ ఈస్ ద ట్రూ గైడ్ లైన్స్. ఇప్పుడు 50 ప్రవక్తలకు కూడా తెలిసి ఉంటుంది, కానీ వీళ్ళు పొందుకున్నారా? పొందుకోలే. ఎప్పుడైతే ఎలైషా మీద అభిషేకం రావడం చూసిరో, ఎవరికైతే ఎలైషా పనిచేసిండో, ఇప్పుడు వాళ్ళ కింద వాళ్ళందరూ ఎలైషా కింద వచ్చేసారు. దే ఆల్ యాక్సెప్టెడ్ ఎలైషా యాజ్ అ ప్రాఫిట్ అంట. ఇన్ని రోజులు ఎలైషా జర చాయ్ పట్టుకరా బిడ్డ అని అన్నారు. ఇన్ని రోజులు ఎలైషా జర టిఫిన్ పట్టుకరా అని అన్నారు. ఎలైషా జర కాళ్ళు నొప్పేస్తుంది, కాళ్ళు వద్దన్నారు 50 ప్రవక్తలు. వెంటనే అభిషేకం పడడము, 2 అంతల అభిషేకం పడడం చూసి, ఆ నీటిని ఇలా కొడితే నీళ్ళు డివైడ్ అవుతుంది. ఆ అద్భుతం చూసిన తర్వాత వీళ్ళందరూ వెంటనే సెటిల్ అయిపోతారు ఆయన కింద. అంటే వెన్ హీ వాజ్ ఇన్ అ రైట్ పాత్, హీ స్టార్టెడ్ యాజ్ అ స్లేవ్ అగైన్. జోసెఫ్ వెన్ హీ వాజ్ ఇన్ అ రైట్ పాత్, ఆయన దర్శనాలన్నీ వింటున్నాడు, కరెక్ట్ పాత్లో వస్తే చిన్నగా స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ అంటే విడుదల తర్వాత నువ్వు మళ్ళీ చిన్నగా స్టార్ట్ అవుతావు. Hallelujah. Don't expect immediate breakthrough. The problem with today's people is they wanted immediate. ఈ ఫాస్ట్ ఫుడ్ ఎవరు తయారు చేసిండు? చైనీస్ ఫాస్ట్ ఫుడ్. చైనా వాడు ఏం తెచ్చిండు ఇప్పుడు? ఫాస్ట్ ఫుడ్ ఈజ్ వెరీ 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 డేంజరస్ మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు నిత్య జీవం కూడా పొందుకుంటావు, నువ్వు అన్నీ పొందుకుంటావు. ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫాస్ట్ ఫుడ్ స్టఫ్. ఇది చాలామందికి యాక్సెప్ట్ చేసుకోలేకపోతారేమో, కానీ నేను సీరియస్గా చెప్తున్నా. ఏంటంటే మీకు ఫాస్ట్ ఫుడ్ బంద్ చేయాలా? మీకు అన్నీ, బ్రదర్ నాకు అభిషేకం రావాలా, బ్రదర్ నాకు ఇది కావాలా, బ్రదర్ నాకు అది కావాలా. నీకు బియ్యం దుకాణంలో బియ్యం దొరుకుతలే ఈరోజు నీకు. హల్లెలూయా. ఓకే, మెకానిక్ స్పేర్ పార్ట్స్ షాపుల్లో నీకు స్పేర్ పార్ట్స్ దొరుకుతలేవు. ఇప్పుడు చాయ్ పత్తాలు దొరుకుతలేవు నీకు. జర్ర లేట్ పోతే పాల ప్యాకెట్లు అయిపోతున్నాయి నీకు. పాల దుకాణంలో నీకు పాల ప్యాకెట్ దొరుకుతలే. అలాంటిది ఎక్కడ పడితే అక్కడ నీకు అభిషేకం దొరుకుతుందా? ఏమండి, పోతారు మీరు రిలయన్స్, మోర్, ఇది అదని పోతారు. ఎంత పెద్ద లైన్ ఉంది, అంత ఈజీగా దొరికేస్తుందా నీకు? ఒక పాల ప్యాకెట్కి, ఒక కూరగాయలకి నువ్వు ఇంతసేపు లైన్ల దగ్గర అర్ధగంట 2 గంటలు వెయిట్ చేస్తున్నావు అంటే, నోట్లు బంద్ అయినప్పుడు 2000 నోటు తీయనికి ఎంతసేపు లైన్లో నిలబడ్డావు నువ్వు? 2000 కోసం ఎన్ని గంటల లైన్లో నిలబడ్డావు, ఎన్ని కొట్లాడినావు, ఏడికేడికే దుంకి పల్టీలు కొట్టి పోయి ఆ 2000 తీసుకొని వచ్చారు మీరు. అవునా? సో నీ డబ్బులు నీ చేతికి రానికే నువ్వు అంత కష్టపడ్డావంటే, దేవుడు ఇవ్వాలనుకుంటున్న అభిషేకము నీకు ఫాస్ట్ ఫుడ్ లాగా టక్ 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 అని వచ్చేస్తుంది అనుకుంటున్నావా? ఒక దైవజనుడి దగ్గర పోతే నీకు అభిషేకం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? వాళ్ళు ఎందుకు ఆ గొప్ప స్థానంలో ఉన్నారంటే దాని కింద వాళ్ళకున్న సాక్రిఫైస్ భయ్యా. అది వాళ్ళు చేసిన సాక్రిఫైస్. ఎలైషా అంత కష్టపడ్డందుకే నామాన్ దగ్గర పైసలు తీసుకోవద్దు అన్నది మైండ్లో పడ్డది ఆయనకి. ఆయన తీసుకోలే, నాకు ఉద్రాబాయిని పైసలు అన్నాడు, నాకు దేవుని ప్రసన్నత కావాలన్నాడు. దావీదు కింద నుంచి పైకి వచ్చినందుకే అతను మళ్ళా సాష్టంగా పడి ప్రార్థన చేయగలిగాడు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఇలా ప్రార్థన చేయలేదు. He was able to bow down because God is teaching you something in the areas. When you are in the right path, you are learning something, my dear brothers and sisters. After deliverance, again you will start from scratch. That doesn't mean that again you are going to wrong path anta. విడుదల తర్వాత మళ్ళీ నీ జీవితం మొదలవుతుందంట. దాని అర్థము నువ్వు మళ్ళా పాత జీవితం, గతం జరుగుతుందని కాదు. ఈసారి నీ జీవితంలో అద్భుతాలు జరగడం చూస్తావు. నువ్వు ఎక్కడెక్కడైతే ఓడిపోయినావు, దేవుడు అంటాడు కదా, నువ్వు ఎక్కడెక్కడైతే అవమానం పొందినావో, ఎక్కడెక్కడైతే తోకగైనావో, నేను అక్కడనే తల ఉంచుతాను దేవుడు చెప్పిండా. అందుకని ఆ పరిస్థితి మళ్ళీ వస్తుంది నీ దగ్గర విడుదలైన తర్వాత.
ఎందుకు? అప్పుడు విడుదలకు ముందు నువ్వు ఆ పరిస్థితిలో ఓడిపోయినావు, విడుదల తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు గెలుస్తావంట. హల్లెలూయా. బీయింగ్ ఇన్ ద రైట్ ప్లేస్ బ్రింగ్స్ చేంజెస్. ఇప్పుడు సైతానుడు ఏం చేస్తాడు? ఇది దేవుని యొక్క ప్రాసెస్. ఎలా అంటే ఇప్పుడు ఒక పెద్ద చెట్టు పెరిగిందండి, ఆ పెద్ద చెట్టు పెరిగితే దాని మొక్కని ఎరగొట్టి ఆ పండుని తిని మళ్ళా ఆ పండు యొక్క సీడ్ని వేస్తే ఇంకొక చెట్టు వస్తుందా రాదా? అంటే అగైన్ ఇట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ చెట్టు నుంచి వచ్చిందే, అగైన్ ఇట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ స్క్రాచ్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. ఇది మనము హెల్ప్ చేయలేము, ఇది దేవుని యొక్క ప్రాసెస్ అనమాట. గాడ్ హ్యాస్ అ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. మనిషిని ప్రాసెస్తో తయారు చేసిండు. ముందు జంతువులను చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు. దాని తర్వాత ఒక మనిషిని చేసిండు. ఆ మనిషి తర్వాత ఆ మనిషికి ఎవ్వరు కరెక్ట్ పోలికలు లేదని తర్వాత ఆమె అవ్వాన్ని తయారు చేస్తాడు. గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాసెస్. చాలామందికి ఈరోజు ప్రాసెస్ వద్దు. ఏం కావాలా? ఈరోజు ప్రార్థన అయితే రేపు వెళ్ళిపోవాలన్న కథం. People don't want the process. People don't want to accept the process. Abraham accepted the process. Job accepted the process. Elijah accepted the process. Elisha accepted the process. Joseph accepted the process. Esther accepted the process. Moses accepted the process. అందరి యొక్క జీవితంలో ఫెయిత్ ఈ రోజు ఉంటారు. 11వ అధ్యాయం హెబ్రోలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఫెయిత్ ఈ రోజు ఉంటారు. దే ఆల్ వెంట్ త్రూ ద ప్రాసెస్. బట్ టుడే మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, యూ డోంట్ వాంట్ టు గో త్రూ ద ప్రాసెస్. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ ద ప్రాసెస్. సైతానుడు ఏమంటాడు తెలుసా? వాడు వచనం చెప్పే మనల్ని వాడు కిందికి వేస్తాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుకి శోధనలు ఉంటాయంట. ఆ శోధనలు ఏమంటాడంటే, అరే భయ్ ఇలా బైబిల్లో రాస్తుంది కదా, నువ్వు పైన నుంచి దుంకు, నేను దూతలు వచ్చి పట్టుకుంటే లేదా చూస్తా అని. అట్లనే అంటాడు సైతానుడు. నువ్వు ప్రార్థన చేసినావు కదా, బైబిల్ చదివినావు కదా, ఏమైంది, ఎందుకు ఇంకా పని జరగలే అని వాడు చెప్తాడు. అక్కడ దేవుడు కదిలింపబడ్డాడా? యేసుక్రీస్తు కదిలింపబడ్డాడా? నువ్వు కూడా కదిలింపబడొద్దు. ఈవెన్ యూ ఆర్ నాట్ సపోజ్ టు బి మూవ్డ్ ఇఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ మూవ్డ్. చూడండి, యేసుక్రీస్తు తన సేవను మొదలు పెట్టాలంటే అగైన్ ఈవెన్ జీసస్ క్రైస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. యవన కాలంలో యేసుక్రీస్తుకు శోధనలు వచ్చుంటాయా? వచ్చుంటుంది ఖచ్చితంగా. అవన్నింటినీ జయించిన తర్వాత సేవ మొదలు పెడుతుండు, రైట్ స్టెప్లో ఉన్నాడంటే మళ్ళా యేసుక్రీస్తు స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాడు. ఇది దేవుని యొక్క ప్రాసెస్. ఈ ప్రాసెస్ని సైతానుడు వాడి ప్లాన్స్ ద్వారా వాడుకుంటాడు. చూసినావా, మళ్ళా నువ్వు అదే ప్రాబ్లంకి వచ్చినావు, మళ్ళీ నీకు అదే ఉద్యోగం లేదు, మళ్ళీ నీకు అదే వివాహం జరగట్లేదు, మళ్ళీ నీకు అదే పిల్లల మీద డౌట్ పెడతాడు. విడుదల తర్వాత ఇవన్నీ మళ్ళీ వస్తున్నది అంటే దాని అర్థమైందో తెలుసా? సైతానుడు వాడు గ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడు నీ తలంపులతోనే వాడు నేను కొట్టగలడు, కానీ పరిస్థితుల ద్వారా కొట్టలేడు. బాగా ఊహించుకో సహోదరి సహోదరుడా, ఈ దేశమంతా కరోనా అనే దురాత్మతో పోరాడుతుంటే నువ్వు నేను కూడా అందులో భాగము, మనం కూడా పోరాడుతున్నాం. కానీ ఏ రోజైనా నువ్వు తిండి లేకుండా ఎండినావా? డిడ్ యూ ఆర్ యువర్ చిల్డ్రన్ ఎనీ టైమ్ డ్రై వితౌట్ ఫుడ్? I am absolutely sure if you are really a follower of Christ or a righteous person, a good person, God will not bring that situation to you. ఎంతమంది లైన్లు కడుతున్నారు తెలుసా? People are standing in the line for food today. But by God's grace, you don't have, నీకు ఆ పరిస్థితి లేదు ఈరోజు. How can you get disappointed and discouraged by these situations? Amen? వాడు సైతానుడి ప్లాన్ ఏంటంటే మెయిన్ వాడు దేవుడు చేయాల్సిన మంచిని గుర్తుపట్టనియండి. నీలో జరుగుతున్న చెడును మాత్రమే, నువ్వు చేసిన తప్పును మాత్రమే చూపిస్తాడు. యేసుక్రీస్తు ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో ఒక్కసారన్నా నువ్వు తప్పు చేసినావు, నువ్వు పాపివా అని చెప్పిండా? ఎవరిని చెప్పలే. ఫారిసీలు సద్దుసరులను కూడా ఆయన ఎప్పుడు చెప్పలే. వాళ్ళు ఆయన తప్పు పెట్టడానికి ప్రయత్నించారు. యేసుక్రీస్తు బోధించే డాక్టరీని తప్పు అన్నారు. అయినప్పటికీ మరి దేవుడు వాళ్ళని నువ్వు చెడ్డోడివి, నువ్వు దుర్మార్గుడివి అని అనలే. ఎప్పుడు పనికి రాకుండా పోతున్నావు, నువ్వేం సేవకుడివే అని ఎప్పుడు అడగలే. వాళ్ళ క్రికెట్ క్వశ్చన్స్కి క్రికెట్గా ఆన్సర్ ఇచ్చిండు అంతే. గాడ్ నెవర్ జడ్జ్ దెమ్.
బికాస్ ద జడ్జ్మెంట్ ఇస్ ఓన్లీ ఆన్ సెకండ్ కమింగ్. ఈరోజు మనల్ని మనం జడ్జ్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. నేను అదే మొన్న చెప్పిన అక్యూజర్, ద పర్సన్ హూ జడ్జ్ యూ. అంటే మనం ఇప్పుడు ఈరోజు న్యాయం తీర్చుకోవచ్చా ఒకళ్ళొకరు? యేసుక్రీస్తు మాత్రమే న్యాయం తీర్చాలా? మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రకారము యేసుక్రీస్తు మాత్రం న్యాయం తీర్చాలనా? లేకపోతే ఈరోజు నువ్వు కూర్చొని మా చర్చిలో ఆ సిస్టర్కి ఎందుకని ఇట్లా అయింది, ఆ బ్రదర్కి అందుకని ఇట్లా అయిందని కూర్చొని నువ్వు న్యాయం తీరుస్తావా? ద జడ్జ్మెంట్ ఈజ్ ఓన్లీ వన్స్, ద జడ్జ్మెంట్ ఈజ్ ఆల్రెడీ డన్ అని ఉంటుంది అక్కడక్కడ. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు కరెక్ట్ ప్లేస్లో ఉంటే అగైన్ యువర్ లైఫ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే ఏంది? అది కూడా దేవుని వాగ్దానం నెరవేర్చనికే. ఏం వాగ్దానం బ్రదర్ అంటే, దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడైతే తోకగున్నావు, ఎక్కడైతే అవమానం పొందినావో ఆ ఏరియాలో నేను గణపరుస్తా. నువ్వు జాబ్ విషయంలో మోసపోయినావా, అక్కడ నేను గణపరుస్తా. నువ్వు వివాహ విషయంలో మోసపోయినావా, అక్కడ నేను గణపరుస్తా. నీ పిల్లల విషయంలో మోసపోయినావా, అక్కడ నేను గణపరుస్తా. God wants to increase you, but devil is using this particular opportunity and he is making you low. And when you go low, mark my words, you cannot pray. Hallelujah. The problem is not with you, your family members, your relatives, your neighbors. The problem is with your mind. ప్రాబ్లం నీ తలంపు. బ్రదర్ వాడే బ్రదర్, వీడే బ్రదర్, ఇదే బ్రదర్, అదే బ్రదర్ కాదు, నీ మైండ్. డెవిల్ యోక్స్ యువర్ మైండ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఈ మాట చెప్పండి నా దినం కూడా గడవదు. వాడు నీ మైండ్ని, కానీ నీ హృదయం ఏం చెప్తుంది? లేదు, యూ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్ అంట. చూడండి, దేవుడు నిన్ను ఎక్కడైతే గణపరచాలనుకుంటే, ఎక్కడైతే నువ్వు అవమానం పొందినావో అక్కడంతా గణపరచాలని కోరుకుంటున్నాడు. మైట్ బి ఆఫ్టర్ డెలివరెన్స్, మైట్ బి యువర్ ఫీలింగ్ దట్ ఏంది బ్రదర్ ఒక అప్గ్రేడ్ చూస్తలేను నేను, మైట్ బి హెల్త్ ఇష్యూస్ బాగుంది కానీ నా లైఫ్లో అప్గ్రేడ్ చూస్తలేనంటే, నువ్వు అప్గ్రేడ్ చూడాల్సిన టైం నువ్వు చూస్తలేవు అని నీ మైండ్లో పెడుతున్నాడు చూడు, అక్కడ సైతానుడు మళ్ళీ పని చేస్తున్నాడు. హీఈస్ కన్ఫ్యూజింగ్ యూ. దాని అర్థమైంది, యూ నీడ్ అగైన్ అ డెలివరెన్స్. నేనేమైనా యాక్టింగ్ కాన్ఫిడెంట్లీ, యూ నీడ్ టు వర్క్ కాన్ఫిడెంట్లీ. నువ్వు కాన్ఫిడెంట్గా పనిచేయాలి. ఇప్పుడు నీకు విడుదల కాకముందు నీ జీవితంలో కాన్ఫిడెన్స్ లేకుండే, విడుదల తర్వాత ఇప్పుడు నీకు కాన్ఫిడెన్స్ రావాలి. హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్? యు నో వాట్ మై డియర్ ఫ్రెండ్స్, యూ నీడ్ కాన్ఫిడెన్స్ టుడే. దేవుడు ఆ పని చేస్తాడు, ఆ కార్యం ఖచ్చితంగా చేస్తాడన్న కాన్ఫిడెన్స్ నీ జీవితంలోకి రావాలా ఈరోజు. God is waiting for that confidence. సరే, దావీదు గొలియాత్ని కొట్టిన తర్వాత వెంటనే రాజైపోయిందా? దావీదు కొట్టడం అంటే అది విడుదల అనుకుందాం, దట్స్ ఎ డెలివరెన్స్. గొలియాత్ని కొట్టిన తర్వాత వెంటనే రాజైపోయిందా? ఏమండి, అంత పెద్ద రాక్షసుడిని కొట్టిండండి, వెంటనే రాజు అవ్వాలా కదా? ఎందుకు అంత టైం పట్టింది? ఎందుకు ఉరికిండు? ఉరికి ఎన్ని సంవత్సరాలు ఉరికిండు? కుక్క బతుకని అనుకున్నాడా లేదా? అనవసరంగా గొలియాత్ని కొట్టినా అని అనుకుని ఉంటాడా? ఈ కీర్తనలు అంతా నీ లైఫ్లో కనెక్ట్ అవుతుందంటే, ఈ కీర్తనలు మొత్తం దావీదు గోత్రు చేసిన విషయాలు. అంటే అతను దావీదు మహారాజు ఉట్టిగా అయిపోలే అండి. నువ్వు నేను, నాకు ఒక ప్రాబ్లం ఉంది, నీకు ఒక ప్రాబ్లం ఉంది, ఇద్దరు ప్రాబ్లంకి కరెక్ట్గా సామ్స్ మాట్లాడుతుంది అంటే, కీర్తనల గ్రంథం మాట్లాడుతుంది అంటే దాని అర్థమైందో తెలుసా? నీ సమస్య దావీదు గోత్రు చేసిండు, నా సమస్య దావీదు గోత్రు చేసిండు. ఉట్టిగా దావీదు మహారాజు అవ్వలే, ఉట్టిగా యేసుక్రీస్తు తన గోత్రం నుంచి రాలే. ద వే హీ వెంట్ త్రూ ద ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్, పీపుల్ జడ్జ్డ్ హిమ్, హిస్ ఫాదర్ జడ్జ్డ్ హిమ్. మీకు కూడా తెలుసా అసలు వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ డేవిడ్స్ లైఫ్? నేను బోధించిన ఒకసారి. వర్స్ట్ కండిషన్ ఏంటో తెలుసా డేవిడ్ జీవితంలో? సాముయేల్, ప్రవక్త అయిన సాముయేల్ వచ్చి నేను నీ కొడుకుని అభిషేకించాలని చెప్పినప్పుడు ఫస్ట్ కొడుకుని తీసుకొస్తాడు, కాదు ఈయన కాదు, సెకండ్ కొడుకుని తీసుకొస్తాడు. ఇలా 6 కొడుకులను తీసుకొని వచ్చి దాని తర్వాత వాళ్ళ నాన్న జెస్సీ ఆలోచిస్తాడంట, ఇంకెవరబ్బా వీళ్ళే కదా అని. అంటే దావీదు యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే, కన్న తండ్రి దావీదుని మర్చిపోయాడు. ఎట్లా మర్చిపోయాడు అంటే, వీడు పనికి మాలినాడు, వీడినేం దేవుడు వాడుకుంటాడని అనుకున్నాడు.
దాని తర్వాత నీకు కొడుకులు లేరా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఒకడు ఉన్నాడు, ఒకడు పలిగిమాలుడు, ఇప్పుడే బయటికి పంపించి నా గొర్రెలు మేసుకోమని, వాడే రా అన్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానం, వాళ్ళ నాన్న దగ్గర అవమానం పొందిండు, అగైన్ హీ కేమ్ బ్యాక్, హీ వాజ్ గ్లోరిఫైడ్ నియర్ ఫాదర్. వాళ్ళ అన్న తమ్ముళ్ళు ముంగట అవమానం పొందిండు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు ముంగటనే గొల్లియాత్నే చంపిండు. సౌలు ముంగట అవమానం పొందిండు, అదే సౌలు ముంగట ఘనత పొందుతాడు. Your life after the deliverance will start from the scratch. You are in a right place. You are in a very right place. ముప్పై 34వ కీర్తనలు 17వ వచనం. 34వ కీర్తనలు 17వ వచనం. 34వ కీర్తనలు 17వ వచనం. సామ్స్ చాప్టర్ 34 వర్స్ 17. తీసుకోండి, అందరు బైబిల్స్ తీసుకోండి. సామ్స్ చాప్టర్ 34 వర్స్ 17. Psalms chapter number 34 verse 17. Psalms chapter 34 and verse 17. The righteous cry and the Lord heareth and delivereth them out of all their troubles. నీతిమంతుడు ఏడుస్తాడు, లేకపోతే నీతిమంతుడు మొరపెడతాడంట. నీతిమంతుడు మొరపెట్టిన తర్వాత దేవుడు ఆ ప్రార్థనని విని వాళ్ళని విడిపించి వాళ్ళ సమస్యలన్నిటి నుంచి వాళ్ళకి పరిష్కారం పొందుతాడంట. ఏమండి, ఇక్కడ నాకు ఒక్కటి అర్థం అవ్వట్లే, మీ బైబిల్లో ఏముందో నాకు చెప్పండి. ఇక్కడ నీతిమంతుడు మొర పెడతాడని ఉందా, లేకపోతే పనికి మాలినోడు, విశ్వాసం లేనోడు, పాపిష్టి వెధవ, వీళ్ళు మొర పెడతారని ఉందా? Is your Bible telling that righteous will suffer, or your Bible is telling that it is sinner who is suffering, it is a fool who is suffering? Bible is telling when the righteous cry, that means what? Today, if you are a righteous person, you are crying. And if you are crying, it is the time that God will hear you. And if God has heard you, He will deliver you and He will bring you out of all your troubles. Hallelujah. నువ్వు ఈరోజు ఏడుస్తున్నావేమో, దాని అర్థం నువ్వు పాపివి కాదు సహోదరి సహోదరుడా. చాలామంది నేను జడ్జి చేస్తారు, ఈమెకి ఈ పరిస్థితి దీనివల్లనే వచ్చింది, వాడికి ఆ పరిస్థితి దానివల్లనే వచ్చింది, వీళ్ళు దీనివల్లనే ఇట్లా అయ్యారని మిమ్మల్ని జడ్జి చేస్తారేమో. వాళ్ళకి పని లేదు పాట లేదు, వాళ్ళు జడ్జి చేస్తూనే ఉంటారు. నేను ఒక్కటి చెప్తున్నా, నీ జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడు ఇక్కడ ఎవరు మొరపెడతారు అంటున్నాడు, ఎవరు ఏడుస్తారు, ఎవరు బాధపడతారంట? నీతిమంతుడు. ఇప్పుడు అర్థమవుతుందా? చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకు బ్రదర్ ఇది, ఎందుకు బ్రదర్ అది, ఎందుకు బ్రదర్ ఇట్లా, వాళ్ళెందుకు బ్రదర్ ఆశీర్వాదం పొందుకున్నారు, వాళ్ళెందుకు బ్రదర్ ఇట్లున్నారు, వాళ్ళెందుకు బ్రదర్ అట్లున్నారు. మనం దేవుణ్ణి నమ్ముకొని ఎందుకు బ్రదర్ మనము సమృద్ధి చూడట్లే, ఆశీర్వాదం చూడట్లే, ఐశ్వర్యం చూడట్లే? ఒకటే ఒక మాట, నీతిమంతుడు మొరబెడతాడు భయ్. వాళ్ళు మొర పెడతలేనంటే వాడు నీతిమంతుడు కాదు. నువ్వు మొర పెడుతున్నావు అంటే నువ్వు నీతిమంతుడు. కథం, వీడికే బంద్ అయిపోవాలి మనం. హల్లెలూయా. No, because you are righteous, you will cry. And if you cry, a day will come, you will be delivered. అంటే ఇప్పుడు విడుదల ఎవరికి కావాలా? అనీతిలో ఉన్నవాడికా, నీతిమంతుడికా? Who is in need of deliverance? The righteous people are in need of deliverance today, not the unrighteous people again. అంటే ఎంత మీనింగ్ ఉంది చూడండి, ఈ వచనంలో ఎంత మీనింగ్ ఉంది చూడండి. హౌ టిల్ టుడే నువ్వు నీతిమంతుడు ఉండాలి, అరే నీతిమంతుడే మారాలంటే ఆ పరిస్థితిలో ఉంటుంది. నీతిమంతుడే ఏడుస్తాడంట. నీతిమంతుడికే విడుదల కావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రైచియస్ పర్సన్ షుడ్ రిసీవ్ డెలివరెన్స్ ఫస్ట్. ఏమండి, పరలోకానికే విడుదల అవసరం వచ్చిందని చెప్పినానా లేదా నేను? ద హెవెన్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ డెలివరెన్స్. దట్ డస్ ఓకే. ఇప్పుడు పరలోకానికి విడుదల కావాలంటే పరలోకం చెడ్డదా? పరలోకంలో ఉన్న దూతలన్నీ చెడ్డలా? కాదు. నేను డెలివరెన్స్ అంటే ఏమన్నా సైతానుడిని డిస్కనెక్ట్ చేయాలా, అది డెలివరెన్స్ అంటే. సైతానుడి యొక్క క్రియలు, సైతానుడి యొక్క బుద్ధులు, సైతానుడి యొక్క తలంపులు, ఇవన్నీ మనం డిస్కనెక్ట్ చేసుకుంటూ పోవాలా.
దీన్ని విడుదల అంటారు. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ అవుట్ ఆఫ్, విడుదల అంటే ఏందో తెలుసా, యూ హ్యావ్ టు బీ అవుట్ ఆఫ్ ద ప్రిజన్. డెలివరెన్స్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్. కానీ అది ఎంత డేంజర్, సైతానుడు ఎంత డేంజర్ క్రియేట్ చేస్తున్నాడంటే, నేను విడుదల చేస్తున్నా కదండి, చాలామందిని చూస్తున్నా. ఒకడైతే 6 నెలలు ఇంకా వెయిట్ చేస్తే మెంటల్ అయిపోయేది ఆమె, విడుదల స్టార్ట్ చేయకపోతే 6 నెలల్లో మెంటల్ అయిపోయేది. షీఈస్ మెంటల్లీ సో డిస్టర్బ్డ్. ఇంకొక ఆవిడ వచ్చి 3 సంవత్సరాల్లో ఆమె శరీరం నేను తీసుకొని వెళ్ళిపోతా అని సైతానుడు నాకు చెప్తున్నాడు. అంటే ఈ సందర్భాన్ని సైతానుడు మీరు విడుదల పొందకపోతే వాడు ఎలా వాడుకుంటున్నాడంటే, మీ ప్రాణం తీసుకోవాలనేసి వాడు కూర్చున్నాడు. బ్రదర్ నేను ఎవరికి ఏం తప్పు చేయలే, ఎవరికి ఏం ఇది చేయలే, నేను మంచిగా కోరుకున్నా, నాకెందుకు చేసారు బ్రదర్ అంటే, బికాజ్ యు ఆర్ రైచియస్. ఎంతమంది ఈ రోజు నుండి డిస్కరేజ్ అవుతారు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా ఇదే వినట్లేదు బ్రదర్ అంటున్నావా? కమాన్ చర్చ్, యూ ఆర్ ఎ రైచియస్ పర్సన్ అంట, నువ్వు నీతిమంతుడు అంట, తెలుసా నీకు? హల్లెలూయా. బికాజ్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్, యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ డెలివరెన్స్ టుడే. If you are in need of deliverance, yes, might be devil is working in your life and in your family. That doesn't mean that God has left you. నీకు విడుదల అవసరంలో నువ్వు ఉన్నావంటే దాని అర్థము సైతానుడు, నిజంగా సైతానుడు నీ జీవితాన్ని పరిపాలిస్తున్నాడు. మరి నీ కుటుంబంలో సైతానుడు దూరి మరి కలకలం రేపుతున్నాడు, కరెక్టే. దాని అర్థం యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టినట్టు కాదు సహోదరుడు. దట్ డజంట్ మీన్ దట్ గాడ్ హస్ లెఫ్ట్ యూ. God didn't leave you. This is called the real deliverance. విడుదల అంటే నీకు సైతానుడికి డిస్కనెక్షన్ ఉండాలి. మందు మానేయాలా, నువ్వు సిగరెట్ మానేయాలా, అఫైర్ల నుంచి బయటికి రావాలా, అబద్ధాలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. నేను చెప్పిన కదా ఆ 7 మాటలు, ఆ 7 గుణాలు. నీ వల్ల ఎవరు నష్టపోవద్దు, నువ్వు ఎవరిని మోసం చేయొద్దు, ఇలా రకరకాలైన విషయాల నుంచి నువ్వు డిస్కనెక్ట్ అవ్వాలా. అదే విడుదల అంటే. పరలోకంలో వాడికి చిన్న మైండ్ ఉండే, నేను ఆ చీర గుంజుకొని కూర్చుంటాను, ఆ తలంపు వచ్చినందుకు వాడిని ఎత్తేసింది దేవుడు. ఈ మైండ్లో మంచివి రావచ్చు సహోదరుడు, కానీ చెడ్డది ఏది రావద్దు. ఒకటి చెడిపోవాలన్న విషయం నీ జీవితంలో రావద్దు. I think everybody are understanding the sermon. అందరికి అర్థమవుతుంది అనుకుంటా. బికాస్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్, యూ హ్యావ్ టు బీ ఇన్ అ రైట్ ప్లేస్. దాని తర్వాత నువ్వు మొరపెట్టిన తర్వాత నీకు విడుదల జరుగుతుంది. విడుదల జరిగిన తర్వాత అండ్ డెలివర్ దెమ్ అవుట్ ఆఫ్ ఆల్ దేర్ ట్రబుల్స్. హల్లెలూయా. ఈ విడుదల తర్వాత నీ ప్రతి సమస్య నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. ప్రతి సమస్య నుంచి. ఎలా? ఒకటి, నీ అప్పులు మాత్రం తీసేస్తా, నీ మర్డర్ కేసు నేను తీసేస్తా, నీ కోర్టు కేసు నేను సాల్వ్ చేస్తా, నీ ప్రాపర్టీ నీకు ఇచ్చేస్తా. విడుదల తర్వాత అన్నాడా దేవుడు? ఏమన్నాడు? నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి నేను విడిపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆఫ్టర్ ద డెలివరెన్స్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ యు ఆర్ గోయింగ్ త్రూ. లెర్న్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. నువ్వు గోత్రు చేయనేది, నువ్వు సాక్రిఫైస్ చేయనేది నీకు గొప్ప స్థానం ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. సాక్రిఫైస్ చేయాలి, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. యూ వోంట్ సింప్లీ గెట్ దట్ పొజిషన్ లైక్ దట్. జీసస్ క్రైస్ట్ హీ హిమ్సెల్ఫ్ టు విన్ ద డెత్ హీ హ్యావ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్. నువ్వెంత? యేసుక్రీస్తు తన నిద్రని సాక్రిఫైస్ చేసి తన చెమట రక్తంలా అయ్యేటట్టు ప్రార్థన చేసిండు. బై నువ్వెంత? ఆమేన్. అంటే ఇప్పుడు మనం సాక్రిఫైస్ చేయాలా వద్దా? చేయాలా, ఖచ్చితంగా చేయాలి. యువర్ లైఫ్ విల్ బి మీనింగ్ఫుల్. టుడే మైట్ బి ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బిహైండ్ ఇట్ దేర్ ఆర్ సాక్రిఫైసెస్.
ఈరోజు యవ్వనులను చూసి చాలామంది జడ్జ్ చేస్తున్నారు, యవ్వన దైవజనులను చూసి. ఒక్కటి చెప్తున్నా, వాళ్ళ వెనకాల సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఇక కొంతమంది అయితే వాళ్ళు పెద్ద దైవజనులతో ఫోటో పెట్టారంటే కథం, వాళ్ళ వెనకాల ఊపుతారు, కానీ ఆ గ్యాంగ్ గురించి మాట్లాడతారు. సో ద సాక్రిఫైసెస్ ఆర్ బిహైండ్ ద సక్సెస్. Pain is behind the success. Victory, and behind victory there are a lot of failures. There are a lot of ups and downs. There are a lot of fluctuations. There are a lot of tears and struggles. Out of that victory comes. Horses are prepared for the battle anta. గుర్రం ఎంత సతాయిస్తారు తెలుసా? గుర్రం యుద్ధానికి పోతుంటే తల ఇలా తిప్పనియారు తెలుసా, మెడ ఇలా తిప్పనియారు. ఎందుకంటే గుర్రం ఫోకస్ ఇట్లా ఉండాలని హెల్మెట్ వేసేస్తారు గుర్రానికి. ఎంత సతాయిస్తారు తెలుసా? ఇట్ విల్ గో త్రూ పెయిన్ వైల్ ఇట్ ఈస్ ద వార్. దాని తర్వాత ఆ హెల్మెట్ తీసినాక జర ఫ్రీ అవుతుంది. ఇట్లా ఎంతమందికి అర్థమవుతుంది స్నేహితుల? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్? వెన్ యు ఆర్ ఇన్ వార్ ఫీల్డ్ యూ విల్ గో త్రూ ద పెయిన్ మైట్ బీ, but at the end of the day you will end up with victory, because horses are prepared for the battle. Victory comes from the Lord. గుర్రాలు యుద్ధం కోసం సిద్ధపడతాయేమో, కానీ విజయము మాత్రం దేవుడి నుంచి వస్తుందంట. My dear brothers and sisters in Christ, are you ready for the victory today? Are you ready for the victory today? దేవుడు నిన్ను ఒక కరెక్ట్ స్థలంలో, మంచి స్థలంలో పెట్టాలనుకుంటున్నాడు. ప్రాబ్లం ఏందో తెలుసా? సైతానుడు నీ మైండ్ని కంట్రోల్ చేసి వాడిని మైండ్ని కొలాప్స్ చేస్తున్నాడు. వాడు నీ తలంపులలో చెడు తలంపులు పెడుతున్నాడు. వాడు దుష్ట తలంపులు పెడుతున్నాడు. వాడు నీచ తలంపులు పెడుతున్నాడు. వాడు ఈ క్వారంటైన్ పీరియడ్లో చాలామంది కూర్చుండే పోరోలు ఎగ్జామ్లు క్యాన్సిల్ అవుతుందండి. కాలే. నేను ఒకసారి చెప్పిన గుర్తుందా మీకు? 1-2 వీక్స్ ముందు అనుకుంటా నేనేం చెప్పిన అంటే, పిల్లల్ని మీరు కూర్చోబెట్టి చదివియండి, వాళ్ళ బ్రెయిన్స్ని షార్ప్ చేయాలా మీరు ఈ టైంలో. వాళ్ళు ఇదే ఛాన్స్ అని మీరు ఫోన్లు పెట్టేసి మీరు కూర్చోబెట్టిరంటే వాళ్ళ దుకాణం బంద్ చేసుకుంటారు. ఇక వాళ్ళకి చదువు అసలు ఎక్కదని చెప్పినానా లేదా? లాక్డౌన్ తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఇంక్రీజ్ అవ్వాలంటే వాళ్ళు రోజు చదవాలా. గంట సేపు 2 గంటల సేపు అట్లా వారు చదవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకొని వాళ్ళు చదవాలి, లేకపోతే వాళ్ళ మైండ్ కొలాప్స్ అవుతుంది. చాలామంది పేరెంట్స్కి ఇట్లా కౌన్సిల్ చేసిన నేను. చూడండి, చాలామంది ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్రమోట్ అయిపోతుంది అంటారు. ఎగ్జామ్ పెట్టే తీరుతాను కూర్చోండి సార్, కేసీఆర్ సార్. ఎగ్జామ్లోనే ఇప్పుడు ప్రిపేర్ కానీ పిల్లలు ఏం చేస్తారు? ఫోన్లు చేస్తారా? బ్రదర్ భయం వేస్తుంది బ్రదర్, ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిండు దేవుడు. నీకు మ్యాథ్స్ రాదని 3 నెలలు గ్యాప్ ఇచ్చిండు దేవుడు. నీకు సైన్స్ రాదని 3 నెలలు గ్యాప్ ఇచ్చిండు దేవుడు. మేమ్లు చూసుకొని జోకులు చేస్తున్నారా బిడ్డలారా? ఈ రోజు నుంచి సిన్సియర్గా చదవడం మొదలుపెట్టండి. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అట్లీస్ట్ జస్ట్ పాస్ కోసమైనా పోరాడండి. ఒక 50% మార్క్స్ కన్నా పోరాడండి. పేపర్ ఈజీగా వస్తుంది, క్వారంటైన్ పీరియడ్ కదా అని అస్సలు అనుకోవద్దు. నా అనుభవంలో చెప్తున్నా. మా సార్ అరే పేపర్ బహుత్ ఈజీ ఆతారే అని అంటాడు మా స్కూల్లో. ఆ రోజు ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది పేపర్. అదే ఆ పేపర్లు చూసి ఒక్కొక్కసారి ఇది మా సబ్జెక్టేనా, మా క్లాస్దేనా, వేరే క్లాస్ ఇచ్చిర్రా అనిపిస్తుంది. అంత స్ట్రిక్ట్గా ఇస్తారు వాళ్ళ పేపర్. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యువర్ పేపర్స్ విల్ బీ ఈజీ. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ కరెక్షన్ విల్ బీ ఈజీ. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ హ్యావ్. ఈ ఫ్రస్ట్రేషన్లో నిన్న ఒక చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ జరిగింది. చిత్తూరు అనుకుంటా, వైన్ షాప్లు ఓపెన్ అయినందుకు ఇన్ని రోజులు వాళ్ళ తల్లి వాళ్ళ కూతురు అందరు హ్యాపీగా ఉండేనేమో. ఆడ ఏం తాగిండో దరిద్రుడు, ఏం టార్చర్ పెట్టిండో వాడు. తల్లి ఇంకా కూతురు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఈ లాక్డౌన్ పీరియడ్ని నన్ను అడిగితే ఈ లాక్డౌన్ పీరియడ్ని ఉపయోగించి వైన్ షాపులు మొత్తం బంద్ చేయాలి. ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయి తెలుసా? త్రాగుడు మత్తు వల్ల. దే కూడా మేడ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. 21 రోజులు ఏదన్నా మనం పాటిస్తే అది మనం లైఫ్ లాంగ్ ఉండొచ్చు అన్నాడు.
వాళ్ళు 40 రోజులు వాళ్ళు పాటించరు, వాళ్ళు ఉండలేరా? ఈ ఫ్రస్ట్రేషన్లో మీ టీచర్ల చేతిలో పేపర్లు పెడితే ఏమవుతుంది తెలుసా మీ సంగతి? ఇంకా పిఎం ఒక డేట్ అంటే మన తెలంగాణ రాష్ట్ర సీఎం 1 వీక్ ఎక్స్ట్రానే పెడుతుంది దానికంటే. ఈ ఫ్రస్ట్రేషన్లో, ఈ ఇరిటేషన్లో వాళ్ళ చేతిలో నీ పేపర్ పోతే నీ సంగతి ఏందో తెలుసా? డూ యూ థింక్ యువర్ కరెక్షన్ విల్ బీ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్? అలాంటి రాంగ్ డెసిషన్స్ ఏం పెట్టుకోకండి మీ మైండ్లో. మీరు ఎగ్జామ్ రాసేది ఖచ్చితంగానే ఉంటుంది, మీరు చదివింది రాస్తే కానీ మీరు పాస్ కాదు. కాబట్టి గమ్మున చదవడం మొదలుపెట్టండి, బుక్కులు తీయండి సైలెంట్గా. పిల్లలందరికీ నా సజెషన్ ఇదే, పేరెంట్స్ అందరికీ కూడా నా సజెషన్. చాలామంది పేరెంట్స్ కూల్గా ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ వెరీ కూల్ టుడే. ఏం కాదు, పాస్ అయిపోతారు, ప్రమోట్ అయిపోతారు, చినిగి చాట్ అవుతుంది వాళ్ళకి ఎగ్జామ్ పేపర్లు చూసిన తర్వాత. లెట్ దెమ్ స్టడీ. వాళ్ళని ట్యూషన్లకు పంపించకండి, కానీ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని చదివించండి. గంట సేపు టైం తీయండి. ఇప్పుడు టైం లేదని చెప్తే ఇక నేను నా నెత్తిని తీసుకుపోయి నేనే కూడా గుద్దుకోవాలి. ఈ టైంలో కూడా మీకు టైం లేదని అంటే వాళ్ళ మాట వినకపోతే సురుకుపెట్టు, వింటాడు. బట్ ఈ సిచ్యువేషన్ నేను ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా నేనే అంట పిల్లల్ని ఏ లైట్ తీసుకొని వాళ్ళు చదువుతారని, స్కూల్లో చదువుతున్నారు ఇంకెందుకు. బట్ దిస్ టైమ్ డెవిల్ వాంట్స్ టు స్పాయిల్ ద చిల్డ్రన్. మీకు కూడా తెలుసా, ఇప్పుడు ఫెయిల్ అయిన వార్త వింటే ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు ఈ ఫ్రస్ట్రేషన్ పీరియడ్లో. ఎంతమంది పిల్లలు సెన్సిటివ్గా ఉన్నారు. నోబడీ స్ట్రాంగ్ టుడే. ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, మీరే చెప్పాలి. వాళ్ళు ఫెయిల్ అవుతాయి. అందుకనే నేను ఇట్లా మాట్లాడుతున్నా. నేనేం చదువు పెట్టాను కాదు, నాకు కూడా పెద్ద చదువు ఏం ఎక్కలే. కానీ ఈ సిచ్యువేషన్ డెవిల్ వాంట్స్ టు యూజ్. మీరు దానికి ఛాన్స్ ఇవ్వకండి. వాళ్ళకి ఏం చెప్తారు, జస్ట్ పాస్ అయ్యేటట్టు నువ్వు చదువురా, 40 మార్కులు తెచ్చుకో, 100కి చాలని చెప్పండి. లెట్ దెమ్ అట్లీస్ట్ స్ట్రగుల్ టు గెట్ పాస్డ్. ఎందుకంటే లైట్ తీసుకొని పాస్ చేసేస్తారు, ప్రమోట్ చేస్తారని లైట్ తీసుకున్నారంటే మాత్రం కాని పని. అండ్ నువ్వు ఇలా నెగ్లిజెంట్గా ఉండి మళ్ళీ నీ మైండ్ షార్ప్ చేసుకోకుండా నువ్వు కూర్చొని ఇఫ్ యూ హ్యావ్ ఫేస్డ్ దిస్ స్టఫ్ అండ్ టుమారో మార్నింగ్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్స్, నువ్వు ఫెయిల్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూసుకోలేకపోతే ఆల్రెడీ ఇక్కడ ఇంట్లో ఉండి నీ మైండ్ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఏమేమో డెసిషన్స్ తీసుకుంటున్నారు. అందరికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. మొగోళ్ళకి, ఆడోళ్ళకి, పిల్లలకి, చిన్నపిల్లలకి అందరికీ ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్లో ఏ డిసిషన్ అన్నా తీసుకోవచ్చు. తెలుసా మీకు హౌ డెవిల్ ఇస్ ప్లేయింగ్? చూడండి ఎంత సీరియస్ మ్యాటర్ తెలుసా ఇది స్నేహితులారా. అందుకనే చెప్తున్నారు, దట్ ఈస్ ద రీజన్. యూ జస్ట్ ఆస్క్ దెమ్ టు 40 మార్క్స్ తెచ్చుకోరా, నువ్వు 100కి చాలని చెప్పండి. ఐ డోంట్ నో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందో తెలియదు, కానీ 40 మార్కులు చాలు. వాడు పాస్ అయినా మన సంతోషం ఉండాలి. వాడు చాలు. ఫెయిల్ అయిందంటే మాత్రం వాడు ఏ డిసిషన్ అయినా తీసుకోగలడు. బికాస్ మెంటల్లీ ఆల్ ద హ్యూమన్ బీయింగ్, ఆల్మోస్ట్ 78.5% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెంటల్లీ డిస్టర్బ్డ్. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ. దే డోంట్ హ్యావ్ పేషెన్స్. 20%, 100%లో 20% పేషెంట్ పీపుల్. తెలుసా మీకు? పేషెన్స్తో ఉండేవాళ్ళు 20% మంది. 80% మందికి భూమిపైన పేషెన్స్ లేదు. తెలుసా? టిఫిన్ సెంటర్లో 5 నిమిషాలు నించోనికి పేషెన్స్ ఉండదు ఒకటికి. వంట చేయడానికి పేషెన్స్ లేదని నేను టిఫిన్ సెంటర్కి వస్తున్నాను. టిఫిన్ సెంటర్లో కూడా నీకు పేషెన్స్ లేదు. పేరెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ పేషెన్స్ ఆన్ ద చిల్డ్రన్ ఇఫ్ దే వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకో అని చంపుతున్నారా? See my dear friends, people are not having patience. ఈ టైంలో ఇలాంటి క్వారంటైన్లో వచ్చి ఇదంతా జరిగి devil is in a right path. Devil can do anything with your children. నువ్వు ఫోన్లు ఇచ్చేస్తున్నావు నీ పిల్లలకి, వాళ్ళు ఏం చూస్తున్నారు నీకేమెరక. ఇంకా కార్టూన్లు చూస్తున్నారని అనుకుంటే నీ బుద్ధి జ్ఞానం తక్కువ ఉంది. డోంట్ థింక్ దట్ వాళ్ళు చిన్నపిల్లలు ఏం చూస్తారు బ్రదర్, కార్టూన్ చూస్తారు, గేమ్ ఆడతారు. ఒక ఇంటికి నేను హౌస్ విజిటింగ్ పోయినా, చిన్న పోరోడు, ఏం వీడియో చూస్తున్నావు అంటే, ఏం లేదు బ్రదర్ వైఫై ఎట్లా హ్యాక్ చేయాలనో చూస్తున్నా అన్నాడు. అరే షాన్ అయినా నేను ధైర్యం చేయలేరా ఇప్పటిదాకా హ్యాక్ చేయడానికి వైఫై. పాస్వర్డ్లు కొట్టి ట్రై చేసిన, నేను ఒప్పుకుంటా. బట్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్లాన్ టు హ్యాక్.
చూడండి టుడే వాడికి వాడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటాడు. ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు హ్యాక్ ఎలా చేయాలని ఈరోజు యూట్యూబ్లో వెతుకుతున్నారు. చిల్డ్రన్ ఆర్ నాట్ సేఫ్. అందుకని ఎప్పుడు వాళ్ళ వెనకాల ఉండకండి. ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం సతాయించకండి. అట్లా కూడా సతాయించండి, ఫ్రీ కుదలండి. బట్ ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలి. గాంధీజీ గారి ఫాదర్ ఎట్లా అంటే, గాంధీ గారు చిన్నప్పుడు దొంగతనం చేసేవాడంట. ఆయన దొంగతనం చేసిన వాళ్ళ తండ్రి వదిలేసేవాడు. అలా ఎంతగా ఎదిగిందంటే గోల్డ్ కాయిన్ కూడా లేపేసిండు. ఆ దొంగతనం ఎందుకో తెలుసా? బీడీ కట్టలు తాగానికి, సిగరెట్ తాగానికి. ఒకరోజు రియలైజ్ అయిన తర్వాత వాళ్ళ తండ్రికి గాంధీ గారి లెటర్ రాసి ఆ పర్సులో పెడతాడు. ఆ లెటర్ చదివి గమ్మునైపోయింది వాళ్ళ తండ్రి. అంటే వాడు నేర్చుకుంటాడు వాడి లైఫ్లో అనేసి. సో ఎవ్రీ టైమ్ యూ కెనాట్ బీ బిహైండ్ ద చిల్డ్రన్. టుడే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్, అండర్స్టాండ్ ద మెంటాలిటీ ఆఫ్ ద చిల్డ్రన్, అండ్ యూ హ్యావ్ టు గ్రో అప్. టుడే పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ ఈజీ ఇష్యూ. పేరెంటింగ్కి కూడా నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తాయి తెలుసా నీకు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. సైతానుడు ఎలాగైనా పనిచేస్తాడు. మీ పిల్లలు చెడ్డోళ్ళు కాదు, ఫోన్ మంచిది కాదు. హల్లెలూయా. యూ కెన్ వాచ్ సినిమాలు చూసినా పర్వాలేదు, కానీ వాళ్ళ హ్యాకింగు గీకింగు ఇది అదని చూస్తున్నారు. అవసరం మనకి. సో లెట్ దెమ్, ఇఫ్ దే ఆర్ స్టడీయింగ్, లెట్ దెమ్ స్టడీ. Ask them to take time and study. Tell them, yes, might be you are in quarantine, upgrade yourself, use that phone to study. Might be inter second year అయిపోయి నువ్వు డిగ్రీలో ఏం చేయాలి? డిగ్రీ ఎలా ఉంటుందో అది చదవచ్చు నువ్వు. యూ కెన్ యూ కెన్ లెర్న్ సమ్ థింగ్స్ ఫ్రమ్ ద డిగ్రీ క్లాసెస్ వినొచ్చు నువ్వు రోజంతా వినమని అంటలే. అర్ధగంట ఒక్కొక్క సబ్జెక్ట్కి అర్ధగంట స్పెండ్ చేయి. Try to upgrade yourself, okay? Try to upgrade your knowledge. I don't know why I turned into counseling. నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేసినట్టు ఇట్లనే దిమాగ్ ఖరాబ్ చేస్తాను అందరికీ. ఓకే ఎనీవేస్, ఇంకొక వచనం చూసుకుందాం మనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 Corinthians chapter 5 verse 21. 2 Corinthians chapter 5 verse 21. 2 Corinthians chapter 5 verse 21. లాస్ట్ వర్స్, 5వ అధ్యాయము ఆఖరి వచనం. ఈ రోజుకి లాస్ట్ వర్స్ ఇదే, ఈ చాప్టర్లో కూడా లాస్ట్ వర్స్ ఇదే. ఓకే, 2 Corinthians chapter 5 verse 21. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నా చూడండి. For he hath made him to be sin for us, who knew no sin, that we might be made the righteousness of God in him. Hallelujah. యేసుక్రీస్తు తనలో ఏ పాపం ఎరగని యేసుక్రీస్తు తన మీద తన పాపం వేసుకున్న తర్వాత ఆ పాపము ఆయన తన మీద వేసుకున్నందుకు ఈరోజు క్రీస్తులో మనమందరము నీతిమంతులం అన్నమాట. హల్లెలూయా. త్రూ క్రైస్ట్ టుడే వి ఆల్ ఆర్ రైచియస్. ఇది మర్మం కాదేమో. మైట్ బి యూ ఆల్ నో దిస్ థింగ్, మైట్ బి దిస్ ఇస్ నాట్ అ న్యూ రెవల్యూషన్ విచ్ యూ డోంట్ నో, బట్ దిస్ ఇస్ అన్ రిమైండర్ కాల్ ఫర్ యూ. దిస్ ఇస్ అన్ అలారం. ఎందుకంటే ముందు వచనంలో ఏం చూసుకున్నాం మనం? నీతిమంతుల మొర పెడితే నేను వింటాను. నువ్వు కరెక్ట్గా ఉండలేవు అని కూడా చెప్పిన. సో నువ్వు క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడివి కాబట్టి నువ్వు మొర పెడితే నువ్వు విడుదల పొందుకుంటావు, నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు, సమృద్ధి పొందుకుంటావు. హల్లెలూయా. You can receive through Jesus Christ. The righteousness you are receiving is through Jesus Christ, and now through Jesus Christ all your prayers will be answered and all your problems will be solved. That's it, my dear brothers and sisters. ఇంత సింపుల్. నీ లైఫ్ తెలుసా చాలా ఈజీ, కాకపోతే నువ్వు కొంచెం కష్టపడాలి. జీవితము చాలా ఈజీ, చాలా మంచిగా తీసుకుపోతుంది నీ లైఫ్ ఈజ్ వెరీ గుడ్, బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఈనాక్ వర్క్డ్ హార్డ్, ఎలైజా వర్క్డ్ హార్డ్, ఎలైషా వర్క్డ్ హార్డ్. మైట్ బి ఆ హార్డ్ వర్క్ ఇస్ సమ్ టైమ్. ఒక్కొక్కసారి ఎండలో నేను పోయి ఎవరికైనా ప్రార్థన చేయాల్సి వస్తుంది, చేయాలా పోతాను.
కొన్నిసార్లు కొంతమందిని వదిలేయాల్సింది వస్తుంది, కొంతమందిని నువ్వు సాక్రిఫైస్ చేయాలేమో. ఎలాగైతే అబ్రహాము మరి ఆయన పేరేంది లోతుని ఎలాగైతే సాక్రిఫైస్ చేసుకున్నాడో, అందరినీ విడిచిపెట్టి రాబాయి అంటే లోతుని పట్టుకొస్తాడు. అంతే, లోతు అంటే ఎంత ప్రేమ, అన్న కొడుకు అంటే ఎంత ప్రేమ, లోతుని పట్టుకొచ్చేస్తాడు. కానీ దేవుడు డిస్కనెక్ట్ చేసిండా లేదా? డిస్కనెక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది వాడికి అబ్రహాం ఆస్తి పైన ఒక కన్ను ఉందండి. ఎలా ఉంది అబ్రహాం ఆస్తి పైన అతనికి కన్ను అంటే, నువ్వు ఈ భూమి అంతా ఏం కావాలన్నా తీసుకొని నన్ను ఇడిచి వెళ్ళిపో అంటే కరెక్ట్ ల్యాండ్ని చూస్తాడు. నాకేమొద్దు పెద్దనాన్న, నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటా అని అన్నాడు. వాడు సెలెక్ట్ చేస్తాడు. వాడు ఒక్కసారి కూడా వద్దు పెద్దనాన్న నేను నీతోనే ఉంటా, ఎందుకు నన్ను వెళ్ళిపో అంటున్నావు అని ఒక్కసారి కూడా కొట్లాడినట్టు లేదు. అంటే హిస్ ఐ వాజ్ అపాన్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్. సమ్టైమ్స్ నీ చుట్టూ కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళ నజర్ వల్ల, వాళ్ళ కళ్ళు పడడం వల్ల నీ ప్రాస్పరిటీ పెరగదు, నీ జీవితంలో అద్భుతం జరగదేమో. ఏమో లోతు అనుకున్నాడేమో, ఈయనకు పిల్లలు పుట్టొద్దు, పిల్లలు పుడితే మళ్ళీ ఆస్తులు వాళ్ళకి పోతుందేమో, అందుకనే వీళ్ళకి పిల్లలు పుట్టొద్దు అని ఆయన అనుకోవడం వల్ల, ఆ తలంపు రావడం వల్ల మైట్ బి అతను పిల్లలు పుట్టలేదేమో, ఎవరు తెలుసు. లోతుని డిస్కనెక్ట్ చేసిండా. కొన్నిసార్లు మీ వాళ్ళని నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాలనేమో, మీ వాళ్ళకి నువ్వు దూరం అవ్వాలనేమో. ఇవన్నీ కూడా మరి దేవునికి దగ్గరగా తీసుకుపోతాయి నేను. కాబట్టి పిల్లలకి కౌన్సిల్ చేయండి, పిల్లల్ని చదివేయండి, మీరు కూడా అప్గ్రేడ్ అవ్వండి, ఏదైనా ఒక మంచి విషయము మీరు కూడా తెచ్చుకోండి. ట్రై టు లెర్న్ ఫ్యూ థింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ దిస్ క్వారంటైన్ పీరియడ్. ఐఎమ్ లెర్నింగ్ ఫ్యూ థింగ్స్. నేను ఈ ఫోన్ తోటే చాలా విషయాలు నేను నేర్చుకుంటున్నా. త్రూ ద సేమ్ ఫోన్ ఈవెన్ ఐఎమ్ లెర్నింగ్ మెనీ థింగ్స్. ఐ ఈవెన్ వాంటెడ్ యూ పీపుల్ టు లెర్న్ మెనీ థింగ్స్ టుడే. లెర్న్ థింగ్స్ బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసి ముగిస్తాం. ఎవరికన్నా మరి వ్యాధి కలిగినట్లుంటే, రోగం ఏమైనా ఉంటే, రోగాలంటే ఎవరికైనా నొప్పులు ఇది అది ఉంటే ప్రార్థన చేద్దాం. దాని తర్వాత రాష్ట్రానికి, దేశానికి, విదేశాలకు కూడా ప్రార్థన చేసి ముగించేస్తాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అయ్యా లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తంలోకి అప్పగిస్తున్నాను తండ్రి. వాళ్ళ శరీరంలో ఏ నొప్పులు, బాధలు, వేదనలు ఏదున్నా తండ్రి, ఈ అభిషేకము ప్రభా వాళ్ళ లోపల వెళ్ళి పనిచేసి, వాళ్ళ క్యాన్సర్ ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా, ట్యూమర్ ఉన్నా ప్రభా, గడ్డలున్నా ప్రభా, ఏమున్నా ఏ సమస్య ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, బోన్ పెయిన్ ఉన్నా, బోన్లో క్రాక్స్ ఉన్నా ప్రభా, ఏదున్నా సరే ప్రభా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అయా వాళ్ళని ఆ విషయాల నుంచి విడిపియండి తండ్రి. అవును ప్రభా, వాళ్ళకి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, వాళ్ళకి తలంపులు, వాళ్ళకి థాట్స్, డిప్రెషన్లు, ఇలా రకరకాలుగా దేని గుండా వెళ్తున్నా తండ్రి, వాళ్ళని మీరు అభిషేకం ద్వారా వాళ్ళని విడిపించండి తండ్రి. అవును ప్రభా, వాళ్ళ మైండ్ అప్సెట్గా ఉంటే ప్రభా, వాళ్ళ మైండ్ సెట్ని నార్మల్ చేయండి ఏసయ్యా. వాళ్ళని విడిపించండి ప్రభా, వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా, వాళ్ళ కోరికలు, వాళ్ళ ప్రార్థన అన్నింటినీ మీరు నెరవేర్చండి తండ్రి. వాళ్ళ సరిహద్దులను విశాలపరచండి, వాళ్ళని బలపరచండి తండ్రి, వాళ్ళని విడిపించండి తండ్రి. వాళ్ళని స్వస్థపరిచి విడిపించి వాళ్ళ జీవితంలో ఆశ్చర్య కార్యంలో, గొప్ప గొప్ప కార్యంలో మీరు చేసినందుకు వందనాలయ్యా. వాళ్ళని సరైన జీవిత మార్గంలో నడిపించి గొప్ప ఆశీర్వాదం వాళ్ళందరూ పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, మా రాష్ట్రం గురించి, మా దేశం గురించి, మా ఏరియా గురించి, మా విదేశాల గురించి, ప్రతి ఒక్క రాష్ట్రం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కరోనా అనే మహావ్యాధి ప్రభా, మహాగొలియాతుని ప్రభా, ఒక్క రాయితోని, ఒక్క వాగ్దానంతో ప్రభా, నీ దెబ్బల వలన ప్రభా కోవిడ్-19 పేషెంట్స్ అందరికీ స్వస్థత తండ్రి. హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, స్కావెంజర్స్, మరి పోలీస్ పీపుల్, వీళ్ళందరికీ స్వస్థత, సమృద్ధి, ఆశీర్వాదం, ఐశ్వర్యం రావాలని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు నేర్పించిన ప్రార్థన మనం అందరం చేద్దాం. ఆ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, హల్లౌడ్ బి థై నేమ్, థై కింగ్డమ్ కమ్, థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen.
Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు వివాహ దినము లేకపోతే జన్మదినము మరి సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళందరినీ మీరు గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలా, మీరు గొప్ప జీవితంలో గొప్ప వ్యక్తులుగా అవ్వాలి అని ప్రార్థిస్తున్నాను. మీ కోరికను అన్నీ నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఇది. లాస్ట్లో ఎందుకు చెప్పినా అంటే ఫస్ట్లో చెప్తే న్యూస్ వినేసి అందరు చాలామంది జంప్ అయిపోతారు. లాస్ట్ దాకా వినే వాళ్ళకే ఇది న్యూస్. డెలివరెన్స్ కోసము కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళలేను. నా ఇంటి దగ్గర ప్రాంతాలు అయితే నేను ఖచ్చితంగా రాగలుగుతాను. నేను వస్తున్నాను కూడా, రేపు కూడా ఒక ప్రాంతానికి వెళ్తున్నా. అలా ఐఎమ్ గోయింగ్ టు ఫ్యూ ప్లేసెస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ బై టు మీ. కానీ నేను ప్రతి చోట పోలేను. కాబట్టి ఎవరికన్నా విడుదల కావాలి అని అనుకుంటున్నట్లయితే యూ కెన్ కమ్ టు మై హౌస్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ అ కార్డ్, ఎవరిదన్నా ఐడెంటిటీ కార్డ్, ప్రెస్ వాళ్ళది, పోలీస్ వాళ్ళు, లేకపోతే డాక్టర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉండి, ఇఫ్ దే కెన్ హెల్ప్ యూ టు రీచ్ దిస్ ప్లేస్, రీచ్ మై ప్లేస్, నాకు అది కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్లుండి నుంచి కంటిన్యూస్ 3 రోజులు ఐ హ్యావ్ గివెన్ అపాయింట్మెంట్స్ టు పీపుల్ టు కమ్ టు మై హోమ్ అండ్ గెట్ ప్రేడ్ అండ్ డెలివర్డ్. అండ్ డెలివరెన్స్ ప్రేయర్కి వస్తున్న వాళ్ళు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోవాలి. వీలైతే షాప్ నుంచి తెచ్చుకోండి, లేకపోతే మీరు తాగే నీళ్ళు తెచ్చుకోవాలి. ఓకే, అట్లీస్ట్ బ్రింగ్ 2 వాటర్ బాటిల్స్ విత్ యూ ఫర్ ఎ డెలివరెన్స్ ప్రేయర్. ఓకే, ఇది ఒకటి మీరు తెచ్చుకోవాలా, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎవరికన్నా విడుదల కావాలంటే ఐఎమ్ ఓపెనింగ్ మై డోర్స్ బికాజ్ ఐ కెనాట్ కమ్, నాకు ఐడెంటిటీ కార్డ్ లేదు, ఏం లేదు. కాబట్టి ఎవరికైనా విడుదల కావాలంటే మీకు ఒకవేళ ఆ ఫెసిలిటీ ఉంది దట్ యూ కెన్ కమ్. ఈ పలానా టైం నేను చెప్తా, ఖచ్చితంగా మార్నింగ్స్లోనే ఉంటుంది. మిమ్మల్ని లాక్డౌన్ పీరియడ్లో ఇబ్బంది పెట్టలేను కాబట్టి. బట్ నేను ఒక్కటి ఏంటంటే మీకు ఏ టైంకి రావాలో చెప్పగలుగుతాను, కానీ ఏ టైంకి మీరు పోవాలనో నేను చెప్పలేను. ఎంతసేపు విడుదల ఎక్స్టెండ్ అవుతుంది అనేది నాకు కూడా తెలియదు. కొన్ని మొండి కేసులు ఉంటాయి, కొన్ని మంచి కేసులు ఉంటాయి, కొన్ని గమ్మున, కొన్ని ఉరికొచ్చి అవే వచ్చి అయ్యా ఎందుకు నా సమయం రాకముందు వచ్చినావు అని చెప్పి పంది లోపల వెళ్ళిపోతే మా ఇంటి దగ్గర ఇక్కడ పందులు తిరుగుతాయి. ఓకే, సో పందులు కూడా రెడీగా ఉన్నాయి, పంపించేస్తాము. ఓకే, ఐ స్టే ఇన్ ద డెడ్ ఎండ్ అనమాట. కొంచెం దూరం పోతే యూ కెన్ ఆల్సో సీ పిగ్స్ వాకింగ్ ఇన్ దట్ ఏరియా అండ్ ఆల్. సో పందులు కూడా రెడీగా ఉన్నాయి, వాటి పంపించేస్తే అవి వెళ్ళిపోతాయి అనమాట. రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాయి, సో దే కెన్ గో. సో పందులు కూడా రెడీగా ఉన్నాయి. ఐఎమ్ రెడీ టు డెలివర్ యూ. యూ కెన్ జస్ట్ కమ్ హియర్ అండ్ గెట్ ప్రేడ్ అండ్ గెట్ డెలివర్డ్. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్ మై డోర్స్ అండ్ ఎస్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి వాంట్స్ టు గివ్ యువర్ ఫెయిత్ ఆఫరింగ్స్ అండ్ టైట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎవరన్నా కానుకలు మీరు ఇవ్వాలనుకుంటే మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వబడ్డది. ఆ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా మీరు అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని you can also sow your seed, your precious seed, your offerings, whatever you want to give to God, you can give it. And ఇచ్చిన తర్వాత మీరు ఒక మెసేజ్ పెడితే నేను అది నోట్ చేసుకుంటా. ఓకే, ఇంకేమైనా మర్చిపోయినానా? నథింగ్. ఓకే, సో డెలివరెన్స్ ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టి కాల్ చేయండి. నాతో డిస్కస్ చేసిన తర్వాత నేను పలానా డేట్ ఇస్తా, ఆ డేట్ రోజు మీరు రావచ్చు. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ డెలివరెన్స్ టు బి స్టాప్. God bless you all. God shall increase you and multiply you. God shall make his face shine upon you and be gracious unto you. Hallelujah. దేవుడు తన వెలుగుని, తన కాంతిని మీ ముఖంపై, మీ ముఖాలపై, మీ కుటుంబంపై వెలిగించాలని కోరుకుంటున్నాను. మీ యొక్క సరిహద్దులన్నీ విశాలపరచబడాలని ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను. ఆమెన్ ఆమెన్ ఆమెన్. God bless you all. God is with you. God loves you. Be strong. Be confident. Cheers. Bye-bye.